వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సన్నాలకు 76,200 బోనస్ నా ఖాతాలో పడలే. ఇప్పటికే చాలా రోజులైంది. దాంతో సివిల్ సప్లై అధికారులను సంప్రదించాను. జనవరి 19నే బోనస్ చెల్లించినట్టు ఆన్లైన్ లో చూపించారు. SBI పరాకాల శాఖలో విచారణ చేస్తే ఆ నిధులు జమ కాలేదు. ఈ విషయంలో మళ్ళీ సివిల్ సప్లై అధికారులను వివరణ కోరితే సర్కార్ నిధులు విడుదల చేస్తే ఖాతాలో జమ అవుతాయని చెబుతున్నారు. హన్మకొండ జిల్లా పరాకాలకు చెందిన రైతు పోరండ్ల సంతోష్ విక్రయించిన సన్నాల బోనస్ కు సంబంధించిన పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా ఉందని, కొనుగోలు చేసిన ధాన్యం బోనస్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో సన్నాలకు సర్కార్ ప్రకటించిన క్వింటాల్ కు 500 బోనస్ చెల్లింపులో తాత్సరం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బోనస్ చెల్లింపులు ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వానాకాలం సీజన్ లో 190 కొనుగోలు కేంద్రాల్లో 1.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 1.10 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉండగా వాటికి బోనస్ కింద 55.05 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 25.15 కోట్లు మాత్రమే చెల్లించగా మరో 29.89 కోట్లు చెల్లించాల్సి ఉంది. హన్మకొండ జిల్లాలో 146 కొనుగోలులో కేంద్రాల్లో 89,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 60,157 మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. ఇందుకు గాను 55,022 మెట్రిక్ టన్నులకు చెల్లింపులు ఆన్లైన్ చేశారు. ఇందులో 12,665 మంది రైతులకు 27.51 కోట్లు బోనస్ గా చెల్లించాల్సి ఉంది. కాగా 9,417 మంది రైతులకు సంబంధించిన 42,862 మెట్రిక్ టన్నుల సన్నలకు బోనస్ గా 21.43 కోట్లు చెల్లించారు. 3,248 మంది రైతులకు సంబంధించి మరో 12,160 మెట్రిక్ టన్నులకు బోనస్ ను 6.08 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు 500 బోనస్ చెల్లించాల్సి ఉండగా సివిల్ సప్లై అధికారులు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి లాగిన్ లో నమోదు చేశాక సంబంధిత రైతుకు బోనస్ చెల్లించినట్టు ఆన్లైన్ లో చూపిస్తోంది. క్షేత్ర స్థాయిలో సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో మాత్రం జమ కావడం లేదు. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.